అనే పట్టణంలో శ్రీకర్ అనే దొంగ ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. దొంగతనం చేసినా ఎవ్వరికీ అనుమానం రాకుండా చేసేవాడు. పట్టణంలోని పోలీసులు చాలాసార్లు ప్రయత్నించినా అతన్ని పట్టుకోలేకపోయారు. శ్రీకర్ ఎప్పుడూ ఒకే విధమైన పద్ధతి వాడేవాడు. రాత్రి 12 గంటలకు బయటకు వెళ్లి లైట్ ఆఫ్ ఉన్న ఇళ్లలోకి చొరబడేవాడు. అతని ప్రత్యేకత ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఇళ్లులో ధన్యవాదాలు అనే చిన్న కాగితం వేసి వెళ్లిపోవడం. అందుకే పట్టణంలో ప్రజలతన్ని ధన్యవాదాల దొంగ అని పిలిచేవారు. ఇలా ఒకరోజు కొత్తగా ఇన్స్పెక్టర్ శ్రీమాన్ పట్టణానికి వచ్చాడు. అతనికి శ్రీకర్ని పట్టుకోవడం చాలా సవాలుగా అనిపించింది. శ్రీమాన్ ఆలోచించాడు, ఇంత తెలివైన దొంగను పట్టుకోవాలంటే నేను ఇంకా తెలివిగా ఉండాలి. ఆ రాత్రి శ్రీమాన్ వేషం మార్చుకుని ఒక ధనవంతుడి ఇంట్లో దాగి ఉన్నాడు. ఆ ఇల్లు కూడా ధన్యవాదాల దొంగ దొంగతనం చేయబోయే ఇళ్ల జాబితాలో ఉంది. అర్ధరాత్రి దొంగ కిటికీ ద్వారా లోపలికి వచ్చాడు. చీకటిలో ఏదో శబ్దం వినిపించింది. శ్రీకర్ నిశ్శబ్దంగా బ్యాగ్ తెరిచి ఆభరణాలు తీసుకుంటున్నాడు. అప్పుడే వెనుక నుండి లైటు వెలిగింది. ఆగు శ్రీకర్, నీ ఆట అయిపోయింది అని శ్రీమాన్ అరిచాడు. శ్రీకర్ ఒక్కసారిగా షాకయ్యాడు. పారిపోవడానికి ప్రయత్నించినా తలుపులు మూసి ఉన్నాయి. శ్రీమాన్ ముందుగానే తాళాలు వేసి ఉన్నాడు. శ్రీకర్ చిరునవ్వు నవ్వి అన్నాడు, సర్, మీరు నా పద్ధతులు ముందుగానే తెలుసుకున్నారే? శ్రీమాన్ నవ్వుతూ అన్నాడు, నువ్వు తెలివైనవాడివి శ్రీకర్, కాని తప్పు మార్గంలో ఉన్నావు. ఈ తెలివిని మంచి పనిలో ఉపయోగిస్తే నీకు గౌరవం వస్తుంది. శ్రీకర్ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాతన్నాడు, మీరు నిజం చెప్పారు సర్, నేను తప్పు చేశాను. ఇకపై నిజాయితీగా జీవిస్తాను. మార్పు. శ్రీమాన్ అతని నిజాయితీని చూసి అతన్ని శిక్షించకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగమిచ్చాడు. కొన్ని నెలల తర్వాత శ్రీకర్ అందరి గౌరవం పొందిన వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడతను చిన్నపిల్లలకు చెబుతుంటాడు, తెలివి మంచి పనికి ఉపయోగిస్తే నీ పేరు ప్రకాశిస్తుంది. చెడ్డ పనికి వాడితే జీవితం చీకట్లో మిగిలిపోతుంది. Editor B. Sriman Swift Director Srikar